ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలపైన బ్లాక్ మచ్చలు వస్తుంది, చుట్టూ పైన ఆంధ్రవసలాగా బ్లాక్ మచ్చలు వస్తుంది, అవి ఏవి రాకుండా మొత్తం వింటర్ వస్తుంది, ఆంధ్రవస్ ఎలాంటి ఫంగల్ డిసీజ్ రాకుండా ఆకుల పైన పౌడర్ కూడా వస్తుంది, తర్వాత కాండం పైన పౌడర్ కూడా వస్తుంది. మనం ఒక పంట ఏంటి ఒక మొక్కు 20 days 15 days తర్వాత మనం ఎదన వేసి వచ్చాక మనం దీన్ని కిసాన్ ప్లాంట్ ప్రొడక్ట్ దేంతో మిక్స్ చేసి మనం కొట్టచ్చు. మనం స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎలాంటి ఫంగల్ డిసీజ్ రాకుండా 99% ప్రివెంట్ చేస్తుంది. అంటే ఛాన్సెస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చాక కూడా అది స్ప్రెడ్ అవ్వకుండా ఒక మొక్కకి ఈ మొక్క నుంచి వేరే మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఇమీడియట్లీ కంట్రోల్ కెమికల్ బాడీకి ఏముంటుంది దాన్ని స్టాప్ చేయడానికి కిసాన్ ప్లాంట్ ప్రొడక్ట్ సపోర్ట్గా ఉంటుంది. మనం దీన్ని స్టార్టింగ్లో భూమి కూడా తీయవచ్చు, భూమి చూడడం వల్ల భూమిలో వింటర్ వస్తుంది, వీటి క్యారెట్ నాటం వల్ల వచ్చి క్యారెట్ వస్తుంది, క్యారెట్ వస్తే ఏమవుతుంది ఈ ఆకు మొత్తం ప్రాబ్లం ఉడిపోద్ది, వేరులు డ్యామేజ్ అవుతాయి, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఇవ్వడం వల్ల అలాంటి కంట్రోల్ అవుతుంది. అలానే ఈ ఆకు పైన ఏంటి ఇలాంటి మచ్చలు వస్తుంది, లేట్ రేటు అర్లీ రేటు డౌనింగ్ మిల్టే ఆంథ్రమస్ అన్ని రకంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసి వచ్చాక కంట్రోల్ చేసి స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి కిసాన్ బయో ప్రొడక్ట్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కిసాన్ ప్లాంట్ గార్డు ఇది వైరల్ అండ్ బ్యాక్టీరియల్. అంటే వైరల్ అంటే ఇప్పుడు చెప్పినాం ట్రిప్స్ ఆకుముడితే ఏముంటుంది, ఆకుముడితే ఏముంటుంది ఆల్రెడీ వచ్చినప్పుడు మనం ఇమీడియట్లీ స్ప్రే చేయడం వల్ల 2-3 times దాని కంట్రోల్ బాగా చేస్తే ఆకుముడితే ఏముంటుంది ఫస్ట్ మనం పురుగు మందు దానికోసం పురుగు మందు కొట్టాలి. ఎందుకంటే పురుగుని అక్కడ మనం ఎన్నిసార్లు కొట్టిన ప్లాంట్ రిజల్ట్ రాదు, అప్పుడు మన ప్రోడక్ట్ ఏమిటి బ్యాడ్ నేమ్ వస్తుంది, రైతులకి వాళ్ళకి పెట్టుబడి బాగా పెరుగుతుంది. ఫస్ట్ మనము దాన్ని ఏం ఎఫెక్ట్ అయింది పురుగులు అంటే మన ఇంటిలో ఎలాంటి పురుగు మందు లేదు, బట్ మన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే 90% 70% 90% రావడానికి చాలా ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఒక మొక్క గుణమట్టంగా ఉంటుంది, వచ్చినది ఎవ్రీడేగా ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది బయోస్టిమ్యులెంట్స్కి. నెక్స్ట్ అంటే అన్ని రకంగా వైరల్ బ్యాక్టీరియా కిల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఆ కెమికల్ స్టాప్ చేయడానికి కిసాన్ ప్లాంట్ గార్డ్ సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు కిసాన్ 100. కిసాన్ 100 వచ్చి యాక్టివేటర్ వెక్టర్ స్ప్రెడర్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం బయట పురుగుల మందు అయినా వ్యాధుల మందు అయినా ఏంటి ఇప్పుడు 20 or 19 or 0.45 ఏంటి ఖర్చులు వేసుకుంటున్నాం, మైక్రోన్యూట్రియంట్స్ ఏం స్ప్రేయింగ్లో ఇస్తున్నాము, అవి మనం స్ప్రే చేసినప్పుడు బాగా దాని ఎఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో కెమికల్ ఏముంటుంది బాగా యాక్టివ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. బయట గమ్మన్ వస్తుంది 80-82 చాలా ఉన్నాయి గమ్మన్ అని. ఇప్పుడు నార్మల్గా బయట కెమికల్ అయితే 3 to 4 ఇస్తారు మనకి గమ్ము, బట్ కిసాన్ మనం చేస్తే యాక్టివేటర్గా పనిచేస్తుంది. అంటే ఆ కెమికల్స్ మనం ఏం చేస్తున్నాం దాన్ని బాగా యాక్టివ్ అవ్వడానికి దాని ఎఫెక్ట్ పెంచడానికి కిసాన్ అంటే. నెక్స్ట్ ఇంకొకటి వెట్టింగ్ ఏదైతే మనం స్ప్రే చేసినప్పుడు ఆకుల పైన స్ప్రే చేసినప్పుడు ఇప్పుడు ఒక మొక్క స్ప్రే చేసినప్పుడు అది ఇంటర్ నుంచి బాగా వేరు వరకు వెళ్తుంది, అన్ని చోట్ల బాగా వెళ్తుంది. అంటే తర్వాత ఈ ఆకుల పైన ఏమిటి వెట్టింగ్ చాలా వెట్టింగ్గా ఉంటుంది. అంటే తేవాంశం తెలుగులో ఏమిటి వెట్టింగ్ అంటే తేమ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది మనం నెక్స్ట్ మళ్ళీ స్ప్రే చేస్తే అక్కర్లేదు, అంటే తగ్గుతుంది. మనం నాలుగు బయట ఏం చేస్తే 3-4 సార్లు ఏం స్ప్రే చేస్తున్నామో మనం కిసాన్ అంటే యూజ్ చేస్తే ఒక్కసారికి ఎంతసరికి బాగా రిజల్ట్ వస్తుంది. అలానే నెక్స్ట్ స్ప్రెడర్ అంటే ఏంటి, స్ప్రెడర్ పనిచేస్తుంది. మనం ఏం స్ప్రే చేసినా ఆకులపైన పండులపైన గుడ్లపైన అన్ని చోట్ల ఇంటర్నోట్స్ ఒక్కొక్క ఇంటర్నోట్స్ వేరే వరకు అన్ని చోట్ల బాగా స్ప్రెడ్ అవ్వడానికి కిసాన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే ఇంకొకటి క్యాంప్ దగ్గర బాగా వర్క్ చేస్తుంది. ఒక ఆకుల పైన కింద పైన అంటే మనం పైన చేసినా కూడా కింద కూడా అది బాగా వెట్టింగ్గా అయిపోతుంది, అంటే ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది ఇమీడియట్లీ. దానికి కూడా బాగా అంటే కంప్లీట్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఏంటి మెయిన్ బయట ఏం చేస్తున్నారు 3-4 times ఏం స్ప్రేయింగ్ ఇస్తున్నారు, సేమ్ ఇన్సెక్టిసైడ్ సేమ్ ఫంగిసైడ్ సేమ్ బయోస్టిమ్యులెంట్స్ మనం ఏం స్ప్రే దీంతో మిక్స్ చేసి కొట్టడం వల్ల ఏమైందంటే 4 సార్లు స్ప్రే చేయడం ఒక్కసారి స్ప్రే చేయడం వల్ల సేమ్ రిజల్ట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది ఆ బయట ఏం కొంటున్నారో బయోస్టిమ్యులెంట్స్ ఏం కొన్నా ప్రోడక్ట్స్ అనేది బాగా తగ్గుతుంది. 3 సార్లు స్ప్రే చేయడం ఎన్ని కొనాలి 3,000 పెట్టడానికి 1000 రూపాయలు పెట్టినా ఇంకా 2,000 సేల్ అవుతుంది. అలా మనం దీన్ని యాక్టివేటర్ బెటర్ స్ప్రెడర్గా పనిచేస్తుంది. మనం ఏం స్ప్రే ఇచ్చినా కిసాన్ 100 స్ప్రే చేయొచ్చు. అలానే ఇది మనం భూమికి డ్రిప్ ఇరిగేషన్ ఉంది, డ్రిప్ లేకపోతే ఇంకొకటి నీరు ఇరిగేషన్ ఛానల్ నీరు వదిలిపెట్టడం ఆ టైంలో దీన్ని భూమికి ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్స్ అంటే ఏంటి భూమి ఫుల్ సరౌండింగ్ ఒక మొక్కు సరౌండింగ్ ఏముంటుంది నీరు బాగా స్ప్రెడ్ అవుతుంది, అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉంటుంది, బాగా తేవాంశంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు 15 daysకి 3 సార్లు 4 సార్లు ఇస్తున్నారు అంటే నీళ్ళు 2 సార్లు 1 సారి ఇచ్చినా దాని తేవాంశం బాగా పెట్టుకోవడానికి
కిసాన్ అనేది మన భూమి కూడా బాగా పనిచేస్తుంటుంది. మనం నీళ్ళు ఇచ్చినా ఏం స్ప్రే చేసినా మనం కిసాన్ 100 మనం రికమెండ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ప్రతి రైతు మనం ఇవ్వచ్చు. అది ఎక్కువ కొట్టడం వల్ల ఇది కూడా అవుతుంది సార్. దాని నుంచి ఎక్కువ స్ప్రే చేయమ్మా. ఇప్పుడు రైతులకు ఇస్తాం కదా, ఆ 5 ml అంతా కొంచెం ఎక్కువ వేద్దామనేసి 10 ml 15 ml వేస్తాం. అట్లా వేసి ఎందుకు రావాలి? ఇప్పుడు 5 ml రికమెండేషన్ 4 to 5 ml వాడాలి. కలుపు మొక్కకి 20 ml వాడాలి. కలుపు మొక్కకి ఎందుకు ఎక్కువ వాడాలంటే కలుపు మొక్క కాంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మొక్క చేయకూడదు. దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వడానికి, ఇమీడియట్లీ కాన్సంట్రేషన్ తగ్గించి మేనేజ్ అవ్వడానికి, దాని ఎఫెక్ట్ పనిచేయడానికి 20 ml కలుపు మొక్కలు వాడాలి. అది బిజినెస్ అన్వాంటెడ్ ప్లాంట్స్ అలానే మనం ఏదైనా బయట ఫ్రెండ్స్ పురుగు మందులు ఏమనుకుంటున్నప్పుడు 4 to 5 ml యూస్ చేయాలి. ఎందుకంటే ఇది యూస్ చేస్తే బాగా యాక్టివ్ చేస్తుంది ఆ పురుగు మందుని. అంటే ఇంగ్రీడియంట్స్ ఏముంది ఎఫెక్టివ్గా బాగా యాక్టివ్ చేస్తుంది, బాగా వెట్టి చేస్తుంది, బాగా స్ప్రెడింగ్ చేస్తుంది. దీనివల్ల 5 ml వేస్తేనే బాగా ఈ పని చేస్తుంది. ఇంకా 10 ml ఇంకా వేరే రేంజ్లో వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ కెమికల్స్ వాడినప్పుడు డ్యామేజ్ అంటే ఎక్కువ డ్యామేజ్ ఆకులు ఎండిపోయడము సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఆరోగ్యం ఏం రాదు. మేబీ ఇవ్వకూడదు. వచ్చిన రైతులకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు పెట్టుబడి జరుగుతుంది. అది ఇవ్వకూడదు. రికమెండెడ్ ఎలా ఉంది అంటే యూస్ చేయాలి. ఎక్కువ వల్ల మొక్క చచ్చిపోతాను. మన దగ్గరకు ప్రయోగం చేసినాం సార్ మేము, ఇంకా రిజల్ట్ రాలేదు. అంటే కలుపు మొత్తం పోవాలని కొట్టేసినాం. దాన్ని కలుపుకు కొట్టినాం. అంటే ఏమీ లేదు, ఓన్లీ అది వేరే కలపలేదా? చూసినాం వేస్ట్ అవుతుందా ఎట్లుంటుందండి. టెస్టింగ్ ఓన్లీ టెస్ట్ కోసం మిరపతో ఇస్తే మిరపతోట కొట్టేస్తారు. మొత్తం ఆకంతా మొత్తం రాలిపోయింది. అంటే డోస్ ఎక్కియడం వల్ల ఆకు మొత్తం రాలిపోయింది. అందుకనేసి గడ్డి ఈ కలుపు మొక్క చేస్తారో లేదా అని చెప్పేసి ఎక్కడ కొట్టించినాం. ఒకవేళ కలుపు మొక్కలు హెర్బిసైడ్ ఏముంది, కలుపు మొక్కలు ముందే ఉంటుంది హెర్బిసైడ్స్, దాంతో కలిపి కొడితే పెంచి కొడితే ఒక్కరోజు ఇమ్మీడియట్ ఒక హాఫ్ అవర్ చచ్చిపోదని చెప్పొచ్చు. బట్ ఏం లేకుంటే ఇది ఒకటే కొడితే అంటే వయసు మెరుపు మీరు ఒకవేళ ఓల్డ్ డోస్ మనం యూజ్ చేసినా ఓడిపోతున్నారు, భూమి మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండదు వయసు మెరుపు. ఇప్పుడు అదే మనం బయట ఏమి పురుగు మందులైనా ఏం ఎక్కువ వాడితే బాగా ఎఫెక్ట్ కంటే డ్యామేజ్ అవ్వడం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంత క్వాంటిటీ ఉంటుంది అంతే వాడాలి. ఇప్పుడు మనం కిసాన్ సైడ్లో బయట ఏమైనా పురుగు మందులు ఉన్నాయి ఉంటుంది, ఆ లేబరింగ్ పైన ఉంటుంది. 1 లీటర్ 2 ml 2 grams 0.5 ml 0.5 ఉంటుంది. దాని రికమెండ్ మనము 5 ml కలుపుకోవాలి కిసాన్ అనేది. నెక్స్ట్ హ్యాపీ మనీ అంటే తెలుగు నాకు అంతగా రాదు. ఏమన్నా డౌట్ ఉంటే మేము నెక్స్ట్ హ్యాపీ మనీ. నెక్స్ట్ ఒక మొక్క కంప్లీట్గా పెరగాలంటే 4 స్టేజ్లు ఉంటుంది. అంటే మనము ఏ స్టేజ్కి మనం ఇంక్రీజ్ ప్రోడక్ట్స్ని మనము ఆ స్టేజ్కి ఇస్తే దిగుబడి అనేది బాగా తగ్గుతుంది, ఒక మొక్క బాగా పెరుగుతుంది. అంటే దిగుబడి బాగా వచ్చిన పెట్టుబడి ఏం పెడుతున్నాము, పెట్టుబడి ఇప్పుడు మనం 5,000 పెడుతున్నామంటే 3,000 పెట్టినా సేమ్ రిజల్ట్ ఇంకా క్వాలిటీ అనేది బాగా వస్తుంది మనం యూజ్ చేస్తే. అలానే సీడ్ అంటే స్టార్టింగ్ మనం ఎట్లా చేసాక సీడ్ నుంచి సీడింగ్ అంటే మొక్కలు బాగా వస్తుంది. దాని తర్వాత ఏంటంటే యువ మొక్కలు, తర్వాత అడల్ట్ ప్లాంట్, దాని తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ పువ్వులు వచ్చిన స్టేజ్, తర్వాత ఫ్రూట్ డెవలప్మెంట్. ఇన్ని స్టేజ్కి మనం స్టార్టింగ్ భూమికి ఇచ్చి మన ఎథనాల్ వేసి నుంచి దీంతో మనకి అన్ని స్టేజ్లో మనము మన ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి దాని ఒకటి మనము రికమెండ్ బాగా చేస్తే ఫార్మర్స్కి ఒక రైతుకి ఏంటి దిగుబడి అనేది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 100% హై క్వాలిటీగా వస్తుంది. అలానే నెక్స్ట్ మన ఇంట్లో బయో స్టూడెంట్స్ ఉన్నది టోటల్ 9 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి కిసాన్ 100, బయో ప్రొటెక్ట్, కిసాన్ ప్లాంట్ గార్డు, కిసాన్ యూనిక్, కిసాన్ యాంటీఫ్లో, కిసాన్ అమెట్ప్లేస్, కిసాన్ యాంటీఫ్లో అండ్ కిసాన్ ఫ్రూట్ బేస్లో వచ్చి అది 1 గ్రామ్ పర్ ఎకర్ అంటే 150 లీటర్కి ఎక్కడికి యూజ్ చేస్తున్నాం. అంటే 1 గ్రామ్ అది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది 100% చాలా ఏది వాడుతున్నాం వల్ల పువ్వులు కూడా ఎక్కువ వస్తుంది, బాగా పంటలు బాగా పెంచండి. కూడా కిసాన్ యాంటీఫ్లో బాగా పనిచేస్తున్నది. కిసాన్ నీడ్ వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ ఇన్ న్యూట్రిన్స్ ఇన్ఫెక్ట్ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఈ ఒక్క ప్రోడక్ట్సే మనం భూమికి ఇవ్వడం నుంచి మన దిగుబడి వచ్చిన వరకు బాగా సపోర్టివ్గా వచ్చేస్తుంది కిసాన్ నీడ్. అలాగే నెక్స్ట్ కిసాన్ ఎస్ఐపి గ్రానెట్స్. మనం గ్రానెట్స్ మనం ఇవ్వడం వల్ల ఏంటి బయట వాడుతున్నారు ఏవో యూరియా డిఏపి దాని క్వాంటిటీని బాగా తగ్గడానికి సపోర్ట్. ఇప్పుడు ఒక రైత
ఓన్లీ కెమికల్స్ ఎరువు వాడుతుంటే మనం రికమెండ్ చేస్తే మనము హెచ్ఎఫ్ విరాన్స్ ఇస్తే బాగా రిజల్ట్ అని వస్తుంది. తర్వాత ఎలాంటి పురుగులు పుట్టింది ఎలాంటి వ్యాధి ఏం రాకుండా గుణమట్టంగా రావడానికి సపోర్ట్ చేస్తుంది. అలానే వాళ్ళు ఏం యూజ్ చేస్తారు 50 కేలు 40 కేలు యూజ్ చేస్తున్నారంటే దానికి తగ్గించి మనము దాన్ని తగ్గించి హాఫ్ అంటే 40 కేజీ 20 కేజీ మనం వచ్చి వాటి ఇచ్చిన సేమ్ రిజల్ట్ వస్తుంది. దీనివల్ల కూడా ఏమిటి ఆ పెట్టుబడి అనేది చాలా తగ్గుతుంది. సార్ అది గ్రీన్ మాస్ ఇప్పుడు చెప్పారు కదా, ఒక ఎకరాకి ఎన్ని వేయాలి సార్? సో ఒక ఎకర్ గ్రాన్యూల్స్ 2 to 3 కిలో అంటే బయట ఏమైనా వాళ్ళు యూరియా ఏమైనా చూస్తారంటే 2 to 3 కిలో దాంతో మిక్స్ చేసి డైరెక్ట్ సాయిల్ రిప్లేషన్ అంటే రూట్ వేరే దగ్గరికి భూమికి ఇవ్వాలి అలా. లేకపోతే కంప్లీట్ ఆర్గానిక్ పశువు పంటలు వర్మి కాంపోస్ట్ పౌడర్ మ్యాన్లు అలా వాళ్ళు ఇస్తున్నారంటే దాంతో మిక్స్ చేసి దీన్ని 4 కిలో to 5 కిలో to 6 కిలో 3 బ్యాగ్స్ పర్ ఎకర్ ఇవ్వడం వల్ల బాగా రిజల్ట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ఆర్గానిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక గుణమట్టంగా రావడం వల్ల ఎక్కువ మనము మైక్రోబయోటిక్ చేసిన ఈ పురుగులు వ్యాధులు ఏమి రాకుండా బాగా ప్రివెంట్ చేయడానికి వేస్ట్ రైట్స్. బట్ ఏంటి కెమికల్స్ యూజ్ చేసిన కెమికల్ ఫెర్టిలైజర్స్ దాని దగ్గర కూడా బాగా సహాయంగా ఉంటుంది. 2 to 3 కిలో స్టార్టింగ్ అంటే ఏదైనా వాడితే అసలు ఏం వాడలేదు ఓన్లీ కెమికల్ యూజ్ చేస్తున్నారంటే ఓన్లీ 4 to 5 కిలో 6 కిలో వరకు వాడచ్చు. ఇప్పుడు షుగర్ కేన్ ఎక్కువ యూజ్ చేయాలి. కాటన్ అయినా వరికి 2 కిలో చాలు బాగా తెలుస్తుంది. నాటే ముందని వచ్చు నాటి ఫస్ట్ ప్రోడక్ట్ కిసాన్ 100 హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. దీంట్లో 100 వై 100 పోయినా ఏంటి అంటే చాలా మంది చెప్పాను 80% ఉంది అంటే 100% ఏంటంటే మన ఇంటిలో కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 80 to 82 అంటే ఇప్పుడు వేరే ఏంటంటే 88 ఉంది. దాంట్లో నీళ్ళు మిక్స్ చేస్తారు దాని ప్లేస్కి. ఇప్పుడు మన దగ్గర 100 ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, దాని తర్వాత ఏమి ఉంటుంది నీళ్ళు ఉంటుంది. ఆ 80 నొర వస్తుంది, నొర ఉండదు, ఏదైతే ఏమి ఉంటుంది. బట్ ఆ బయటది ఏముంటుంది 80 మన దాంట్లో నీళ్ళు బాగా మిక్స్ చేస్తారు, నొర బాగా సోప్ ఫోమింగ్ ఏదైతే బాగా మిక్స్ చేస్తారు. బట్ మన ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ చెప్పొచ్చు కిసాన్ అంటే మెయిన్ ఇది ఫ్రీగా పనిచేస్తుంది. అంటే ఫ్రీ అంటే బాగా మనం పురుగులు మందుని యాక్టివేటర్ బెటర్ పెట్టుకోవచ్చు. అంటే మనం ఏదైనా పురుగులు మందైనా ఏం కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏం కొడుతున్నామో దాని ఎఫెక్టివ్నెస్ బాగా యాక్టివ్ చేయడానికి ఇమీడియట్లీ సపోర్ట్గా ఉంటుంది. అలాగే వెట్టింగ్ అంటే ఆ ఆకుల పైన ఏంటి తేవాంశంగా బాగా పట్టుకోవడానికి అద్దుకోవడానికి వేరులైన వేరులో మనము డ్రిప్ ఇరిగేషన్ వచ్చినప్పుడు బాగా వెట్టింగ్ తేవాంశం ఉండడానికి వాటర్ బాగా అబ్జర్వ్ చేసేయడానికి వెట్టింగ్ విధంగా బాగా పనిచేస్తుంది. అలానే స్ప్రెడ్డర్ మనం స్ప్రే చేసినప్పుడే ఆకుల పైన ఒక డ్రాప్ చూడండి కిసాన్ అంటారు అలానే స్ప్రెడ్ అయిపోతుంది ఫుల్ ఆకులకి కింద పైకి అలా దానికి బాగా స్ప్రెడ్ అవుతుంది. అలానే ఒక రూట్స్ అయినా కాండల్ అయినా అన్ని చోట్లకి అది బాగా స్ప్రెడ్ అవుతుంది ఉన్నది కిసాన్ 100. దీన్ని మనం ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు మనము ఏదంతా కృషి చేసుకున్నప్పుడు అది బాగా వేస్ట్ చేసినప్పుడు దాని యాక్టివ్ చేయడానికి అలాగే బాగా వెట్టింగ్గా ఉంటుంది. వెట్టింగ్ ఉండడం వల్ల అంటే మనం ఏంటి బయటది 4 సార్లు 5 సార్లు 3 సార్లు స్ప్రే చేయాలి. మనం కిసాన్ స్ప్రే చేస్తే ఒక్కసారి స్ప్రే చేస్తేనే దాని ఎఫెక్టివ్తో వెట్టింగ్ స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల అనేది బాగా సపోర్ట్గా హెల్ప్ చేస్తుంది కిసాన్ 100. అలా నెక్స్ట్ మన కిసాన్ 100 ఎందుకు యూజ్ చేయాలంటే కిసాన్ అంటే వెట్టింగ్ ఇది బాగా వెట్టింగ్ ఉండడానికి. ఇప్పుడు మనం భూమికి ఇచ్చినప్పుడు నీళ్ళతో పెట్టుతో బాగా తేవాల్సి ఉండడం అప్పుడు మనం 7 daysకి 8 నీళ్ళు 2-3 సార్లు ఇస్తాము. కిసాన్ 100 మనం భూమికి వాటర్ ఫ్లోగా ఉండడం వల్ల ఏమవుతుంది ఒక్కసారి ఇచ్చినా కూడా చాలు. ఎందుకంటే భూమిలో నీళ్ళు బాగా తేవాల్సిగా ఉంటుంది. అలానే ఏంటి మనము ఇప్పుడు కిసాన్ 100 మనము ఉంచడం వల్ల డిఏపి యూరియా ఏమవుతుంది నైట్రోజన్ దీన్ని కంటెంట్ కూడా రెడ్యూస్ చేస్తుంది. దాన్ని మళ్ళీ మనం స్ప్రే చేయడం రెడ్యూస్ చేయడానికి బాగా సపోర్ట్గా చేస్తుంది కిసాన్ 100. అలానే ఇది లిక్విడ్ కాస్మెటిక్స్ అంటే నేను చెప్పింది చాలా సరే రైతులు ఏం మళ్ళీ స్ప్రే చేస్తాము పురుగులు పండుగ వ్యాధుల కన్నా ఏమైనా అవసరం లేదు. ఒకసారి పట్టిన 2 రోజులు పట్టినా పట్టే ఏమవుతుంది రిజల్ట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది మనకి కంప్లీట్గా పెట్టడం అనేది తగ్గుతుంది. కండిషన్ అంటే 3-4 సార్లు 4,000 పెట్టడానికి మనం 1000 పెట్టినా బాగా రిజల్ట్ వస్తుంది కిసాన్ 100. అంటే మనం తక్కువ మొక్కలైనా కొట్టచ్చు, పురుగుల మందులైనా ఏదైనా పెట్టేసేట్టు అన్ని రకంగా వయసు రేటు మనం ఏమి స్ప్రేయింగ్ వచ్చినా భూమికి తెలియజేస్తున్నాము కిసాన్ 100 చేయడం వల్ల ఆ ఏంటి రిపీటెడ్ మళ్ళీ మనం ఏం స్ప్రేయింగ్ అయినా ఏం తీసుకుంటామో దాన్ని తగ్గించడానికి బాగా సపోర్ట్ చేస్తుంది కిసాన్ 100. కెన్ బి యూజ్ ఇరిగేషన్ విత్ వాటర్ అంటే మనము ట్రిప్పులు కూడా మనం దీన్ని ఇవ్వచ్చు. ట్రిప్పులు ఇవ్వడం వల్ల బాగా వేరుతో నీళ్లు బాగా అబ్జర్వ్ చేయడానికి
తేవాంశం ఉండడానికి సపోర్టింగ్గా ఉంటుంది. తర్వాత నీళ్ళు నార్మల్గా చాలా ఇరిగేషన్ ఛానల్లో ఫ్లోయింగ్గా ఉన్నప్పుడు చిన్నగా ఓవర్ చేసి మనం పెట్టడం వల్ల అన్ని చోట్ల వాటర్ స్ప్రెడ్ అయ్యి అన్ని బాగా భూమిలో తేవాంశం ఎక్కువ ఉండడానికి సపోర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ఇది ఎక్కువ అవుతుందంటే నీళ్ళు లేదా మనకు వస్తాం లేదు, ఆ టైంలో మనం టిప్పలేదు, నార్మల్గా బోర్వెల్ నీళ్ళు ఇస్తున్నాము. అప్పుడు ఇస్తే ఏమవుతుంది, 7 days మనం 2 times నీళ్ళు వదిలిపెడుతున్నాము. ఒక్కసారి ఇచ్చినా చాలు, అది బాగా వెట్టింగ్గా తేవాల్సి అబ్జర్వ్ ఉండడానికి సపోర్టింగ్గా ఉంటుంది కిసాన్ అంటే. అలానే ఈ కిసాన్ అంటే మనం ఏ పంటలకి వాడచ్చు అంటే భూమి ఉన్న పంటలకి అన్ని పంటలకి మనం వాడచ్చు. మనం ఏమి స్ప్రేయింగ్ ఇచ్చినా ఏంటి భూమి నీళ్ళు ఇచ్చినా మనం దాంట్లో మనం మిక్స్ చేసి కిసాన్ అంటే యూజ్ చేయాలి. అలానే అన్ని పంటలకి మనం వాడచ్చు. అలానే కూరగాయలు, ఫ్రూట్స్, ఆల్ టైప్ వెజిటబుల్ క్రాప్స్, ఫ్రూట్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే మన ఇంటిలో ఏంటి ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ వీళ్ళ మొక్కలకి మనం దీన్ని స్ప్రేయింగ్గా ఇవ్వచ్చు. హౌస్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు. మనం ఏంటి కిచెన్ గార్డెన్స్, నర్సరీ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం బత్తా రైస్ ప్యాడీ వరి నాటేసిన ముందు మనం ఏంటి నర్సరీలో ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు కూడా మనం స్ప్రేయింగ్ వల్ల మనము స్ప్రేయింగ్గా ఇవ్వచ్చు. అంటే అన్ని చిల్లి మనం ప్రాక్టీస్ చేస్తాము ట్రై నుంచి నర్సరీ నుంచి ఆ టైప్ అన్ని స్టేజ్లో మనం భూమి ఉన్న ప్రతి మొక్కలకి ఏం స్ప్రేయింగ్ చేసినా ఏంటి పురుగు మందులు ఏం పదార్థం కొట్టినా దీన్ని మిక్స్ చేసి మనం కొట్టవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ప్రొడక్ట్ కిసాన్ హండ్రెడ్. నెక్స్ట్ దీన్ని మనం ఎలా చెప్పాలి రైతులకి, దీన్ని ఎలా యూజ్ చేయాలంటే కిసాన్ హండ్రెడ్ని పురుగు మందు, వ్యాధుల మందు, ఫోలియర్ ఫర్టిలైజర్స్ అయితే 19 ఎన్పికే యూఏడి వస్తుంది కదా, దాని 0.5 కెమికల్ ఏమొస్తుంది, కెమికల్ ఫర్టిలైజర్స్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ దాంతో. అలానే డీఫోలియర్ ఫర్టిలైజర్స్ ఏముంటుంది, దాంతో మనం 50 లీటర్స్ క్యాన్ ఉంటుంది, 5 ml కలుపుకోవాలి. దీన్ని 5 ml కలుపుకొని మనం స్ప్రేయింగ్ ఇవ్వాలి. స్ప్రే చేస్తే యాక్టివేటర్గా, వెటర్గా, స్ప్రెడర్గా బాగా పనిచేస్తుంది. ఓన్లీ 5 ml మనం యూజ్ చేయాలి. పురుగు మందుతో మనం ఏం వ్యాధులు ఉంటుందో అలానే ఫోలియర్ ఫర్టిలైజర్స్ మనం 5 ml మిక్స్ చేసి మనం కొట్టాలి. అలా నెక్స్ట్ కలుపు మొక్కలు 100 క్యాన్స్ బీడ్స్ దాంతో మనం ఎంత కలపాలంటే ఒక క్యాన్కి 50 లీటర్స్ నీళ్ళకి 20 ml కలపాలి. ఎందుకంటే దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇమ్మీడియట్లీ ఆ కలుపు మొక్కలు బెస్ట్ చేయడానికి 20 ml యూజ్ వాడితే కంప్లీట్గా ఎఫెక్టివ్గా ఒక్క స్ప్రేలోనే కంప్లీట్గా అది క్యూర్ అయిపోతుంది. కలుపు మొక్కతో మాత్రం మనం 20 ml యూజ్ చేయాలి. అలానే మిక్స్ లిక్విడ్ క్వాంటిటీ అంటే మనం కిసాన్ మిక్స్ చేసినప్పుడు ఆ లేబులింగ్ ఏముంటుంది, లేబుల్ పైన రాస్తుంది. మనం ఏం బయట ఏం చేసినా ఆ క్వాంటిటీ అంతా వాడాలి. ఎందుకంటే దాని ఎక్కువ వాడి దీన్ని మనం కరెక్ట్గా వాడినా దాని ఎఫెక్ట్ పెంచి మనం ఒక్కొక్కరికి ప్రాబ్లం అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ లిక్విడెడ్ ఎంత ఉందో అంతే వాడడం వల్ల 100% రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ అదే పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చర్ లేబులింగ్ ఎంత ఉంటుంది, దాన్ని మనం అంత అంటే తర్వాత 5 ml మనం యూజ్ చేసి ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేయాలి. ఎక్కువ యూజ్ చేయకూడదు. యూజ్ చేసే ముందు బాగా సేక్ చేసి మనము దీన్ని మన స్ప్రేయింగ్లో ఆ డబ్బాలో మనం వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది నీళ్ళకి ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలంటే చిన్నగా ఒక హోల్ చేసి మనం పెట్టడం వల్ల చిన్నగా ఇవ్వడం వల్ల నీళ్ళు బాగా స్ప్రెడ్ అవ్వడానికి, బాగా భూమిలో వెట్టింగ్గా తేవాంశంగా ఉండడానికి సపోర్ట్ ఉంటుంది. అది కూడా మనం పోయిన వరకు మనం భూమికి ఉంటుంది. అలానే మనం ఏమైనా డ్రిప్పులు ఇస్తామంటే నార్మల్గా మనం ఒక వాటర్ మిక్స్ చేసుకొని 80 లీటర్స్ దీనికి వచ్చి కూడా మనం దీనికి 100. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. కిసాన్ 100 నుంచి ఏదైనా డౌట్స్ ఉందా అంటే ఎక్కడ యూజ్ చేయండి, దాని ఏం ఉపయోగాలు ఏం డౌట్స్ ఉందా? కిసాన్ 100 ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ కిసాన్ యూనిట్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. కిసాన్ యూనిట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చాలా మంది ఏమంటున్నారు, కొంతమంది ఫార్మర్స్ అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటి ఎక్కువ ఈ ఆకుల మీద బాగా డెవలప్ అవుతుంది. అలానే ఎలాంటి పువ్వులు ఎక్కువ పడట్లేదు, డిసీజ్ అంటే ఈ వ్యాధులను రావడం ఛాన్స్ తక్కువ, ఒత్తిడిని తగ్గిస్తుంది బాగా. అంటే ఇప్పుడు వరకు మన ఇన్ఫ్లుయెన్స్లో దగ్గర 1 yearకేనే నేను వచ్చి 50 days అయింది ఇన్ఫ్లుయెన్స్ కంపెనీకి. నేను ప్రతి మార్నింగ్ 7 నుంచి నాకు 11 వరకు కాల్ వస్తూ ఉంటుంది. అంటే నార్మల్ ఫార్మర్స్ అయినా లీడర్స్ అయినా అంటే నేను అంటే రిక్వెస్ట్ చేస్తాను మన ప్రోడక్ట్స్ ఏముంది అంటే నార్మల్గా నేను 1 year నేను బయట కంపెనీ సింజెంట్లో వర్క్ చేస్తా.
అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. అంటే బయటది పురుగుల మందులు వ్యాధులు మనం ఏం చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి, అది స్టెప్ బై స్టెప్ బాగా నేర్చుకున్నా. దాంతో సహా మన బయో స్టూడెంట్స్ ఎలా అంటే ఏ స్టేజ్కి ఏ ప్రాబ్లమ్స్ ఎలా యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు వరకు వేరే వేరే కంపెనీస్ చాలా కంప్లైంట్ వచ్చాయి, ఇది యూజ్ చేయడం వల్ల సరిగ్గా రిజల్ట్ రావట్లేదు, నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చాయి. బట్ మన ఇన్ఫ్లుయెన్స్ కిచెన్ ప్రోడక్ట్స్లో ఇప్పుడు వరకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. అంటే మీ ప్రోడక్ట్ చూసాక ఇలా ఎఫెక్ట్ అయింది, ఇలా రిజల్ట్ రావట్లేదు అన్నది నార్మల్గా మీద విత్ ప్రూఫ్ ఒక్కటి కూడా కంప్లైంట్ లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. కిసాన్ యూనిక్ ఇంగ్రీడియంట్స్ ఏముంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ దీంట్లో కంప్లీట్ ఆర్గానిక్. అంటే ఏంటి పెద్ద పెద్ద ట్రీస్ ఏముంటుంది, భూమి పైన ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ లోపల పడుతుంది, అది మొత్తం దీని ఖాళీ ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రా చేసి దాంట్లో ఆర్గానిక్ యూనిక్ అంటే భూమి నుంచి ఎక్స్ట్రా చేసాము. తర్వాత విటమిన్స్ అలానే ఎంజిమ్స్ దీంట్లో యాడ్ చేసి యూనిక్ సహా దాంట్లో ఉంటాయి. అలానే కంప్లీట్గా కలెక్ట్ అనమాట. అంటే కంప్లీట్గా మన యూనిట్ని ఆ భూమి నుంచి ఎక్స్ట్రా చేసాము. అలానే ఇది మెయిన్ దీంట్లో త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి యూమిక్ ఆసిడ్స్, సెకండ్ ఫల్విక్, అలానే యూనిక్. ఇప్పుడు నేను ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల రైతులకి ఏమేమి బెనిఫిట్స్ అని చూద్దాము. కిసాన్ యూనిక్ దీనికి ఇప్పుడు బయట ఏంటి బయట యూరియా డిఏపి ఎరువులు ఏం వాడుతున్నారు, అలా కూడా ఎట్లకి రనర్స్ అయినా యూనిక్ అయినా పనిచేస్తుంది. అంటే స్టార్టింగ్లో భూమికి ఇస్తారు కదా, ఇప్పుడు గొప్ప పశు పంటలైనా లేకపోతే బయట ఎంపీకే ఆ యూరియా డిఏపి ఏమి ఇస్తారో సేమ్ అది పనిచేసినట్టు ఇది కూడా ఎరువులాగా ఫెర్టిలైజర్గా కిసాన్ యూనిక్ కూడా బాగా పడుతుంది. ఎందుకంటే ఇది భూమి నుంచి ఎక్స్ట్రా చేస్తుంది, డీకంపోజిషన్ వల్ల కంప్లీట్ ఆర్గానిక్ ఇది. అలానే ఇది మనం కిసాన్ 100 స్టార్టింగ్లో భూమికి ఇచ్చామనుకుంటే బాగా పిహెచ్ బ్యాలెన్స్ని అసిడిక్ నుంచి న్యూట్రలైజ్ చేయడానికి బాగా సపోర్ట్గా ఉంటుంది. ఎలాంటి సూక్ష్మజీవులు లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, బాగా యాక్టివ్ చేయడానికి, దాన్ని హెల్తీ అవ్వడానికి బాగా సపోర్టివ్గా ఉంటుంది. అలానే వేరులు బాగా డెవలప్ అవ్వడానికి పెరగడానికి సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్ కిసాన్ యూనిట్ కిసాన్ ప్రొడక్షన్ విత్ బ్యాలెన్స్. కిసాన్ యూనిట్ని మనము స్టార్టింగ్లో మనం ఇవ్వడం వల్ల ఒక మొక్క అన్నది చాలా బాగా పెరుగుతుంది. అంటే ఒక మొక్క అనేది వేరులు బాగా పెరగడం వల్ల ఒక మొక్క చాలా హైట్గా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. అది బాగా పెరగడం వల్ల ఈ బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏమిటి కొంబలు విత్ బ్యాలెన్స్. అంటే 5 పెరగడం వల్ల 8 పెరగదు, విత్ కొంబలు కూడా బాగా వస్తుంది. మనం కిసాన్ యూనిట్ స్టార్టింగ్ యూజ్ చేసినప్పుడు బ్యాలెన్స్ డెవలప్మెంట్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాలెన్స్ అది బాగా పెరిగి మన కొంబలు అనేది బాగా రావడానికి గుణమట్టంగా ఉంటుంది. అంటే మంచిగా హెల్తీ గుణమట్టంగా పెరగడానికి సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్సో రెగ్యులైజ్ ఫోటోస్ ప్లాంట్స్. అంటే ఒక మొక్కకి మనకి ఎలా 3 టైమ్స్ మనం ఫుడ్ తింటామో ఒక మొక్క కూడా అలానే కావాలి ఆహారం. అది ఓన్గా ప్రిపేర్ చేయడానికి, బూస్ట్ చేయడానికి, బాగా హెల్ప్ చేయడానికి. అంటే సార్ తెలుగులో ఏమంటారు, ఫోటోస్ దాని బాగా అవడానికి, ఫుడ్ ఆహారం ప్రిపేర్ అవడానికి, ప్రోటీన్ బాగా అవడానికి బాగా యూనిక్స్ బాగా సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక మనం ఏం కిసాన్ యూనిట్ స్ప్రేయింగ్ వచ్చిన వల్ల భూమికి స్టార్టింగ్లో ఇచ్చామో అది ఏమవుతుందంటే ఆకులు ఏముంది, ఆకులు అనేది బాగా డెవలప్ అవుతుంది. పెద్దగా డెవలప్ అవ్వడం వల్ల ఈ రోగులు వ్యాధులు ఏం వస్తుంటుంది, అది రావడం చాలా తక్కువ ఛాన్స్. అంటే ఒక మొక్క గుణమట్టగా ఉండి బాగా ఆకులు పెద్దగా అవడం వల్ల, హెల్తీగా ఉండడం వల్ల ఏంటి వ్యాధులను తట్టుకోవడం కెపాసిటీ, తర్వాత వ్యాధులు ఏమి రాకుండా రావడం, తర్వాత ఒత్తిడి రావడం చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్, కోవిడ్ ఏదైనా బ్లాక్ ఎలాంటి ఏమి రాకుండా, అంటే గుణమట్టంగా ఉంటే క్వాలిటీగా ఉంటే ఎలాంటివి రాకుండా ప్రివెంట్ ఒత్తిడి తగ్గించడానికి బాగా సబ్సిడీగా ఉంటుంది కిసాన్ యూనిక్. నెక్స్ట్ కిసాన్ యూనిక్ ఇంక్రీజ్ ద ప్లాంట్ గ్రోత్. కంప్లీట్గా ఒక మొక్కు బాగా పెరగడానికి సపోర్టివ్గా ఉంటుంది. అలానే బాగా పెరగడం వల్ల ఇంకా ఫ్రూటింగ్ అంటే పంటూరు బాగా డెవలప్ అవడానికి, పంటూరు ఎక్కువ అవ్వడానికి, అంటే బాగా రావడానికి కూడా డెవలప్ అవ్వడానికి సపోర్టివ్గా ఉంటుంది. ప్రాపర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ అండ్ రూట్స్. ఇప్పుడు మనకి కిసాన్ యూనిక్ మనము స్టార్టింగ్ భూమికి ఇచ్చిన, మనం నార్మల్ స్ప్రేయింగ్ చేసిన ఇంటర్నెట్ నోడ్ వచ్చేది భూమి వరకు బాగా వెళ్తుంది. మనం ఏ మొక్కకైనా మనం ఏం స్ప్రేయింగ్ ఇచ్చినా అది ఇంటర్నెట్ నోడ్ నుంచి ప్లాంట్ ఇంటర్నెట్ నోడ్ నుంచి రూట్స్ వరకు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని సహాయంతో మనం యూనిక్ స్ప్రే చేయడం వల్ల వేరులు బాగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్గా మొక్క వేరు ఎక్కువ పెరుగుతుందంటే కిసాన్ యూనిక్ మనం ఇవ్వడం వల్ల, హెచ్ఎఫ్ గ్రానైట్స్ ఇవ్వడం వల్ల, కిసాన్ యూనిక్ ఇవ్వడం వల్ల వేరులు అనేది బాగా కింద వరకు డెవలప్ అవుతుంది. కింద డెవలప్ అయ్యి సైడ్లో అంటే ఇంకా లార్జ్ అంటే ఎక్కువ ఫుల్ కింద మొత్తం వేరు బాగా రావడం వల్ల ఒక్క మొక్క బాగా హైట్గా పెరుగుతుంది. అంటే మనం కిసాన్ యూనిక్న స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు భూమికి ఇచ్చినప్పుడు అప్పుడు
రూట్స్ బాగా డెవలప్ అయితే ఒక మొక్క ఆటోమేటిక్గా బాగా గ్రోతింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బెటర్ ప్రొడక్షన్. మనం హ్యూమింగ్ని యూజ్ చేయడం వల్ల బాగా ఉత్పత్తి అనేది మనకి కరెక్ట్ టైంలో వస్తుంది. అంటే ఇప్పుడు అట్ ఏ టైం మనం ఏమో కొన్నిసార్లు గ్రోతింగ్ ఉంటుంది, కొన్నిసార్లు గ్రోతింగ్ ఉండదు. మనం హ్యూమింగ్స్ ఇచ్చినప్పుడు ఏమైతే కంప్లీట్గా బాగా గ్రోతింగ్ ఇచ్చి మనకి ఉత్పత్తిని బాగా ఇవ్వడి కూడా బాగా ఉత్పత్తి పెంచడానికి ఉత్పత్తిని నుండి బాగా పెంచేది కిసాన్ యూనిక్. మన సాయిల్ ఫర్టిలిటీ ఇప్పుడు మనం ఏం కెమికల్ ఫర్టిలైజర్ భూమికి ఇచ్చినప్పుడు ఆ పండిన ఉత్పత్తి తగ్గిపోతుంది. బట్ మనం కిసాన్ యూనిక్ మనం స్ప్రే చేస్తుంటే బయోసిమిక్ వాడుతుంటే డే బై డే ఉత్పత్తి అనేది పెంచుతుంది. ఆ పెంచడం వల్ల ఏమవుతుంటే మనకి అప్కమింగ్ నెక్స్ట్ పంట ఏం మనం వేసినా ఇప్పుడు ఎంపీకి నార్మల్గా ఖచ్చితంగా ఇస్తాం. ఆ దేశం మనం తగ్గుతుంది, ఎక్కువ న్యూట్రియన్ వైటమిన్స్ రావడం కూడా తగ్గుతుంది. అందుకే మనం బయోసిమిక్ యూజ్ చేయాలి. కిసాన్ యూజ్ చేయడం వల్ల అన్ని బెనిఫిట్స్ బాగా వేరే డెవలప్ అవుతుంది, బాగా ఫోటోసింథసిస్ అవుతుంది. అలాగే సాయిల్ పీహెచ్ ఏముంది అసిడిక్ నుంచి ఆక్సిజన్ తీసుకురావడానికి బాగా సపోర్టింగ్ ఉంటుంది. అంటే చేంజ్ సాయిల్ పీహెచ్ అసిడ్ టు ఆల్కలీ అంటే మోర్ దాన్ 7 and 8.5 10 డాలర్లో లేకపోతే 5 తక్కువ ఉంటే అది ఒక మొక్కకి బాగా పెరగదు, అంటే గ్రోతింగ్ ఉంటుంది. మనం ఎంత ఇచ్చినా గ్రోతింగ్ ఉంటుంది. బట్ ఏమన్నా వీటిలో కిసాన్ వీటిలో కూడా యూనిట్ చూస్తుంది, హెచ్ఎఫ్ గ్రాడ్యుయేట్స్లో కూడా ఉంది. తర్వాత కిసాన్ ఈ మూడులో మనం స్టార్టింగ్ భూమి పెట్టడం వల్ల ఆయిల్ పీరియడ్ అనేది బాగా బ్యాలెన్స్ ఉంది, అసిడిక్ నుంచి ఆయిల్ తీసుకొస్తుంది. అప్పుడు మనకు మొక్క బాగా పెరగడానికి సపోర్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ ఆర్గానిక్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటుంది అంటే మనం భూమికి 100% ఆర్గానిక్ వల్ల భూమికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే మన భూమిలో లివింగ్ మైక్రోన్స్ ఉంటుంది, సుఖమైన జీవనం చాలా ఉంటాయి, తక్కువమైన ఏమైనా దాన్ని చూస్తే మనం దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా 4-8 కార్బోఫిరను లైక్ యూరియా డిఏపి ఎక్కువ మనం వాడడం వల్ల ఏమవుతుంది ఈ మధ్యన అసలు కనిపించదు ఏంటి సూక్ష్మ జీవిಗಳು భూమిలో వెళ్తాము. బట్ దీన్ని మనం యూనిక్ అయినా ఈటని ఇవ్వడం వల్ల ఏమంటే ఇంకా మనకి మంత్రిగా ఎత్తిచ్చి ఇంకా యాక్టివ్ చేయడానికి ఆ ఎరువులకి ఏంటి తత్వానికి తప్పటిగా ఉంటుంది కిసాన్ యూనిక్. ఫస్ట్ మనం వచ్చినప్పుడు బాగా కొంబొత్తో పిలుపుతో బాగా ఒక మొక్క బాగా పెరుగుతుంది సపోర్టివ్లో. అలాగే ఫోటోసింథసిస్ బాగా అవడం సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఆకులు బాగా పెద్దగా డెవలప్ అవ్వడం వల్ల పెరగడం వల్ల ఎలాంటి డిసీజ్ రావడం చాలా తక్కువ. అంటే పురుగులు పట్టడం అన్న వ్యాధులు ఏముంటుంది ఇవి రావడం తెగులు ఇవన్నీ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫోటోసింథసిస్ బాగా గ్రోత్ అవ్వడానికి బాగా సపోర్టింగ్ ఉంటుంది. వేరులు బాగా డెవలప్ బాగా పెరగడం వల్ల ఒక మొక్క మనకు బాగా అంటే ప్రాపర్ గ్రోత్ అంటే బాగా మొక్క పెరగడానికి గుణపట్టంగా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది కిసాన్ యూనిక్. నెక్స్ట్ మనకి ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది. ఉత్పత్తి మనకి అట్ ఏ టైము బాగా బెటర్ ప్రొడక్షన్ అంటే మంచి ప్రొడక్షన్ గుణమట్టంగా ఇవ్వడానికి సపోర్ట్ అవుతుంది. సాయిల్ పీహెచ్ ఏముంది అసిడిక్ నుంచి కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడానికి 6 to 7 తీసుకురావడానికి నా కిసాన్ యూనిక్ 100% చేస్తుంది వర్క్ చేయడం వల్ల ఒక మొక్క మనకి ఎలాంటి వ్యాధులు ఏమీ రాకుండా కంప్లీట్గా మొక్క పెరగడానికి సపోర్టింగ్గా ఉంటుంది కిసాన్ యూనిక్. తర్వాత కంప్లీట్ ఆర్గానిక్ ఇది కిసాన్ యూనిక్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, సూక్ష్మ జీవులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దీనికి చూడడం వల్ల ఉత్పత్తి అనేది బాగా పెంచుతుంది. ఈ రెడ్యూస్ కెమికల్ యూజింగ్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి మళ్ళీ మనము నెక్స్ట్ పంటకైనా మనం ఏం ప్రిపరేట్ న్యూట్రియన్స్ ఇవ్వాలి అది యూజ్ చేయడానికి బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఉత్పత్తిని పెంచుకుంటుంది. ఆ బయోసిమిక్ యూజ్ చేయడం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ ఏముంటుంది ఇప్పుడు లీవ్స్ మనం డ్రాప్ అవ్వడం వల్ల ఆకు పడిపోవడం అది బాగా డీకంపోజ్ అయ్యి అది ఉత్పత్తిని పెంచడానికి బాగా సపోర్టివ్గా ఉంటుంది కిసాన్ యూనిక్. అలానే దీన్ని యూజ్ చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఒక మొక్కలకి ఎలా ఉపయోగం ఉంటుందంటే ప్రైవేట్ ఫర్టిలైజర్ ఉన్నా ఇప్పుడు భూమిలో ఉన్న న్యూట్రియంట్స్ వర్షాలు పట్టినప్పుడు ఏమంటే వాటర్ వల్ల ఒక చోటు వెళ్ళిపోతుంది. ఆ పోషకాలు ఆ పోషకాలని రన్న పంట వెళ్ళిపోకుండా వేరులో బాగా అబ్జర్వ్ చేయడానికి అంటే నీళ్ళు తీసినప్పుడు వేరు బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు ఆ సపోర్ట్తో ఆ న్యూట్రియంట్స్ని బాగా అబ్జర్వ్ చేయడం మనకి ఇప్పుడు ఫర్టిలైజర్ అంటే రన్న పంట పెట్టినప్పుడు నీళ్ళు బాగా నీళ్ళు వల్ల పైన బాగా అయిపోతుంది. బట్ మనం తీసుకోవడం బాగా వేరు